ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం. అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘన నివాళులర్పించిన కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణంలో అత్యంత వైభవంగా దీపావళి పర్వదిన వేడుకలు. రంగురంగుల వెలుగులతో, టపాసుల శబ్దాలు, పిల్లల కేరింతలతో మారుమోగిన జిల్లా కేంద్రం. మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్లో 67వ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం. పోలీస్ అమరవీరుల త్యాగాలను గౌరవించుకోవడం మనందరి బాధ్యత. కమాండెంట్ పి వెంకట్రాములు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్తో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, ఆర్ జీవన్, జిఎం కుమార్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ అధికారులు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్యులు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసులు శోకాశాస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహానుభావులని, పోలీస్ అమరవీరులు చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడాలని, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని, పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారిని స్మరిస్తూనే వారి కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.
కావడానికి కారణం చాలా పెద్ద. ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము. 1959 ఇయర్ 1959 బహుశా చాలా మంది ఇక్కడ అప్పుడు పుట్టినా లేకున్నా ఆ టైంకి 21 అక్టోబర్ లద్దాఖ్లో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబుష్ జరిగింది 21 అక్టోబర్ 1959కి. ఫస్ట్ అంబుష్ బై అన్ ఎనిమీ కంట్రీ. ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దాడి జరిగింది అండ్ ఈ దాడిలో 10 మంది షహీద్ అయ్యారు. ఆ డేట్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మార్టియర్ అయిన షహీద్ అయిన అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము. మనము అందరూ వాళ్ళకి సమ్మానం ఇస్తాము. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్, మార్టియర్ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్గా ఉన్నాము. ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది. మీరు చూస్తున్నారా, అందరు ఆఫీషియల్స్, మన గౌరవనీయులు కలెక్టర్ గారు, జిఎం గారు అందరు ఉన్నారు. అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే, ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి, హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు. కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది. అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము. మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి. ఈ డిపార్ట్మెంట్లో రావాల్సిన ఒక అదృష్టం, పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం, గౌరవంతో పని చేయాలి. అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టాలి. అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము, మీరు మీ సీనియర్స్కి చేసిన త్యాగం, తపం, బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది. వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం, ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి. అది మీకు నా సందేశం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నరక చతుర్దశి పురస్కరించుకొని దీపావళి పండుగ వేడుకలను పిల్లలు, పెద్దలు, వ్యాపారస్తులు తదితర వృత్తుల వారందరూ వయస్సు, కుల, మత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని వ్యాపారస్తులు అందరూ తమ తమ వ్యాపారాలు దినదిన అభివృద్ధి పొందాలని లక్ష్మీదేవిని ప్రార్థించుకుంటూ పూజారులతో సమేతంగా లక్ష్మీదేవి పూజలు నిర్వహించుకున్నారు. ఇంటిలో గృహిణులు పిండి వంటలు, దీపాలంకరణలతో తమ ఇండ్లను అలంకరించుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. వ్యాపార సంస్థల వారు తమ దుకాణాలను అరటి గెడలతో, పాల చెట్టు కొమ్మలతో అలంకరించుకొని దీపాలు వెలిగించారు. మార్కెట్ ఏరియా మరియు ప్రధాన రోడ్లలో దీపాలు, విద్యుత్ శక్తి బల్బుల వెలుగులతో పట్టణం రంగురంగుల వెలుగులతో నిండిపోయింది. సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు టపాసుల వెలుగులు, శబ్దాలతో పట్టణం మార్మోగింది. దీపావళి పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు లక్షట్పేట పట్టణంలోని ప్రజలకు, వ్యాపారస్తులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్కూరు చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు వ్యాపారస్తులను దుకాణానికి వెళ్లి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారస్తులు తమ వ్యాపార అభివృద్ధి కావాలని కోరికతో ప్రత్యేక పూజలు చేస్తారని, వ్యాపారస్తులు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని కోరుతున్నానని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, లక్షట్పేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ దీపావళి సందర్భంలో ఈరోజు లక్షపేట మరి వ్యాపారస్తులు కలిసి శుభాకాంక్షలు చెప్పే దానివైతే చాలా సంవత్సరం చేస్తున్న సందర్భం. సాధారణంగా దీపావళి రోజు యావత్తు మన దేశంలో ఘనంగా లక్ష్మీ పూజలు, అలంకరణ, ప్రతి ఇంట్లో వెలుగు వెలిగే దిశగా దీపాలకి ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత. అదే రకంగా వ్యాపారస్తులు వారి వ్యాపారం మరి ఈరోజు కొత్తగా మళ్ళీ లక్ష్మీ పూజ చేసి వ్యాపారం బాగా వృద్ధి కావాలని ఆ రకంగా పూజ చేస్తున్నాయి. ఈ సందర్భంలో నేను ముక్కోటి దేవతల కోరదల్లా ఏ రకంగా మీరు పూజలు చేస్తున్నారో ఆ పూజల ఫలితంగా మీ వ్యాపారం వృద్ధి కావాలని, అదే రకంగా ఈ ప్రాంత ప్రజలు మరి సుఖంగా సంతోషం ఉండే దిశగా, సకాలంలో పంటలు పండి రైతులందరూ మేలు కలిగే దిశగా ఉండాలి. ఈ సందర్భంలో మరి కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు అన్ని విధాల మేలు చేసే ప్రభుత్వంగా ప్రజలు గుర్తుపెట్టుకునే దిశగా మరి కేసీఆర్ గుర్తుపెట్టుకుని మరి ఈనాడు ఈ కార్యక్రమంలో మరి తిరుగుతున్న సందర్భంలో పెద్దలు నల్మాస్ కాంతయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 13వ బెటాలియన్ కమాండెంట్ పి వెంకట్రాములు, అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వరరావు, బాలయ్య, ఆర్ఐలు సతీష్ కుమార్, భాస్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ పి వెంకట్రాములు మాట్లాడుతూ అక్టోబర్ 21, 1959న లడఖ్లో 20 మంది భారత జవాన్లు విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై దాడి చేసి 10 మందిని పొట్టన పెట్టుకుందని, అప్పటి నుండి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్కరణ దినంగా పాటించడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరంన దినోత్సవ ముఖ్య ఉద్దేశం అమరులైన పోలీసుల జీవితాలనే మనం ఆదర్శంగా ప్రజాసేవకు, ప్రజల ధన మన ప్రాణాల రక్షణకు పునరాంకితం కావడం, ఉగ్రవాద, తీవ్రవాద, మతతత్వం వంటి విచ్ఛిన్నకర శక్తులతో పోరాడాల్సి ఉంటుందని అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. Deputy Superintendent of Police M. Chakradhar Rao, Deputy Superintendent of Police J. Shanta Rao, SI M. Ashok, Constable Belson Jeevan, Constable M.S. Koteshwar Rao, Arunachal Pradesh Constable Tutan Steering, Assam, PSP Archana Devi, Lance Nayak Himanshu Sharma, Bihar Ranjan Mal, ASI Jitendra Kumar Singh, Havaldar Mitish Kumar, Constable Shekhar Paswan, Constable Ashok Kumar Bhagat, Constable Ravikant Kumar, Constable Komal Kumari, Chhattisgarh, Additional SP Akash Rao Girpunje, SC Virendra Kumar Shore, SC Sinu Karam, SC Uddam Kora, SC Naresh Kumar Dhruv, PC Baman Sodhi, PC Dhumma Madkhami, PC Pandru. మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ ఆవరణలో అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి, డివిజన్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్తో కలిసి పోలీస్ స్టేషన్లో గల అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులను, అధికారులను స్మరించుకుంటూ అక్టోబర్ 21వ తేదీని అమరవీరుల సంస్కరణ దినంగా జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు
వారం రోజుల పాటు రక్తదానం, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు తదితర సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత అని అన్నారు. దేశంపైకి దండెత్తి వచ్చే శత్రువుల నుంచి కాపాడేవారు సైనికులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడుతూ భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది మన పోలీసులేనని అన్నారు. అక్టోబర్ 30వ వరకు జరిగే పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాల్లో పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 దేశ రక్షణలో అమరులైనటువంటి పోలీసు అధికారులకి నివాళులు అర్పించడం జరిగింది. ఇది 1959 సంవత్సరం నుంచి ప్రతి అక్టోబర్ 21 రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పాటిస్తుంది. ఆ రోజు 1959 అక్టోబర్ 21 నాడు లడాక్, జమ్మూ కాశ్మీర్లోని లడాక్ అనే ప్రాంతంలో, హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో మన దేశ రక్షణలో భాగంగా 10 మంది సిఆర్పిఎఫ్ అధికారులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం జరుపుకుంటున్నాము. మన దేశ రక్షణలో మరియు ఈ సమాజంలో మన అంతర్గత లోపల, దేశం లోపల ఉన్న ఈ నక్సలైట్లు అయితేనేమి, టెర్రరిస్టులు, ఉగ్రవాదుల చేతిలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. వారి యొక్క జ్ఞాపకార్థము అమరవీరుల సంస్మరణ వారోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులను పిలిచి వారి యొక్క స్థితిగతులను, వారి యొక్క యోగక్షేమాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మందమరి ప్రాంతంలో, ఈ బెల్లంపల్లి మందమరి ప్రాంతంలో గతంలో నక్సలైటు మరియు సికాస ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఇక్కడ చక్రపాణి సిఐ గారు, తర్వాత మదన్ మోహన్ ఏఎస్ఐ గారు, శేషయ్య, సంజీవ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ మున్నగు ఒక 7-8 మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. వారికి కూడా ఈరోజు నివాళులు అర్పించాము. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు అమరులైన పోలీస్ అధికారుల సంస్మరణలో భాగంగా వారికి నివాళులు అర్పించే ఈ వారం రోజుల కార్యక్రమాలు మనము బ్లడ్ డొనేషన్స్, తర్వాత వ్యాసరచన పోటీలు, పోలీసుకు సంబంధించినటువంటి విధులకు సంబంధించినటువంటి వివిధ రకాల పోటీలను, వ్యాసరచన, ఎస్సే రైటింగ్, తర్వాత డ్రాయింగ్ పోటీలను విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ఓపెన్ హౌస్ అనేది కండక్ట్ చేసి స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్లకి పిలిచి పోలీసు యొక్క పనితనము, విధానము, పోలీసుల యొక్క విధులు, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ రోజు నుంచి అవి 30 తారీఖు వరకు మేము చేస్తాము. ఈరోజు మన అమర పోలీస్ అధికారులకు, అమరులైన పోలీస్ అధికారులు ఘనంగా మన మందమరిలో ఈ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని కాళీనగర్లోని కాళీమాతకు పూజలు అత్యంత వైభవంగా కాలనీ వాసులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కాళీమాత పూజల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై మంగళవారం ఉదయం 7 గంటల వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రీనా రాణిదాస్ మాట్లాడుతూ కాళీనగర్లో నిర్వహిస్తున్న కాళీమాత పూజలకు భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా రావడం జరిగిందని, వారు 24 గంటల ఉపవాస దీక్షలో ఉండి పూజల్లో పాల్గొనడం జరిగిందని అన్నారు. భక్తులు ఉపవాస దీక్షలో ఉండి కాళీమాతకు పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కాళీమాతకు ఎంతో ఇష్టమైన హారతి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోడ ధర్మేందర్, కాశీనాథ్ చటర్జీ, హర్దనర్కర్, దేవ్ చటర్జీ, రవీంద్ర మండల్, ధనుంజయ్ మండల్, సుజన్ దాస్, అమిత్ కార్, సంతోష్ మాలో, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
काली माता की जय, बोलो काली माता की जय। మందమరిలో ఉన్న కాళీనగర్లో మేము 53వ వార్షికోత్సవం చేస్తున్నాము. ఇక్కడ మేము కాళీ పూజ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కాళీమాతని మనం మొక్కుకుంటే మన కోరికలన్నీ అమ్మవారు నెరవేరుతాయి. ఇక్కడ మన మంచిర్యాల జిల్లా నుంచి ఉన్న పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి తమ కోరికలు నెరవేరాక ఇక్కడ మొక్కులు నేర్చుకుంటారు. మేము ఈ రాత్రి పూట ఇక్కడ 12 పూజ మొదలవుతుంది. ఈ పూజా కార్యక్రమంలో హోమము 108 దీపాలు ముట్టించి అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తాము. ఈ పూజకు కాళీనగర్లో అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. తమ కోరికలు అమ్మవారి నెరవేరుతుంది. తర్వాత అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తారు. ఈ నెల 26వ తేదీన ఆదివాసీ ముద్దుబిడ్డ కళా తపస్వి వెడ్మ రాము 38వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని రాజ్గోండు సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గుణవంతరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కొమరంభీం చౌరస్తాలో మండలంలోని 9 తెగల ఆదివాసులతో పాటు తోటి సంఘ ముఖ్య నాయకులతో కలిసి గోడ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా బిర్దు గోండు తోటి జిల్లా అధ్యక్షులు అత్రం సంతోష్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పిన మహానీయుడు వెడ్మ రాము అని తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఎదులపాడు గ్రామంలో నిర్వహించే వెడ్మ రాము 38వ వర్ధంతి సభను మండలంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ సంఘాల నాయకులు, అధికారులు రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు దస్రు టీచర్, తిరుపతి, గేడం సుభాష్, ధర్ము, గుండం శంకర్, ఆదివాసులు, తోటి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిర్యాని మండల కేంద్రంలో ఏదైతే కీర్తిశేషులు వెడిమరాము గారి 38వ వర్ధంతి ఉత్సవం సందర్భంగా ఇవాళ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అన్ని తెగల ఆదివాసీల నాయకులతో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఎదులపాడులో చలో ఎదులపాడు కార్యక్రమానికి, ఈ వర్ధంతి కార్యక్రమానికి ప్రతి ఒక్క ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, మేధావులు, ఉద్యోగస్తులు, అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క వెడిమరాము గారి వర్ధంతిని విజయవంతం చేయాలని రాజగోండ సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను అందరికీ కూడా విన్నవిస్తున్నాను. ఈరోజు తిర్యాని మండల కేంద్రంలో కొమరంభీం చౌరస్తాలో కీర్తిశేషులు వెడిమరాము గారి 38వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క వర్ధంతి ఎదులపాడు గ్రామంలో ప్రతి ఏటా 26 అక్టోబర్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా పోస్టర్లు మరియు కరపత్రాలు ఆదివాసీ 9 తెగలకు సంబంధించినటువంటి సంఘ నాయకులు, అదేవిధంగా ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క వర్ధంతి సభను విజయవంతం చేయవలసిందిగా ఈ విడుదల చేయడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున వర్ధంతి సభకు 26 అక్టోబర్ 26 ఆదివారం రోజున మండలంలోని, అదేవిధంగా మా జిల్లాల నుండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా వేరే జిల్లాల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన ఏదైతే వెడిమరాము వర్ధంతి ఉందో ఎదులపాడు గ్రామానికి తరలి వస్తున్నారు. కాబట్టి అధికారులు, అనధికారులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ కూడా ఆదివాసీ నాయకులు కావచ్చు, ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, వివిధ బడుగు బలహీన వర్గాల అందరూ కూడా, మహిళలు, అదేవిధంగా యువకులు, అన్ని సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఎదులపాడు గ్రామానికి వచ్చేసి ఈ యొక్క 38వ వర్ధంతిని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం. అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘన నివాళులర్పించిన కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణంలో అత్యంత వైభవంగా దీపావళి పర్వదిన వేడుకలు. రంగురంగుల వెలుగులతో, టపాసుల శబ్దాలు, పిల్లల కేరింతలతో మారుమోగిన జిల్లా కేంద్రం. మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్లో 67వ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం. పోలీస్ అమరవీరుల త్యాగాలను గౌరవించుకోవడం మనందరి బాధ్యత. కమాండెంట్ పి వెంకట్రాములు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.